తిరిగి ఈ సండే వర్షిప్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు చూపించినటువంటి ఈ కృపను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుతున్నాను. మనమందరం కూడా ఈ సమయంలో ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఈ ఆరాధన ద్వారా దేవుని కనపరుద్దాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, పరలోకపు మా తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. మేము జీవించుతున్నటువంటి కాలంలో మరొక దినమును మా కోసం పొడిగించి కృపాక్షేమములై మా వెంట వచ్చేలా మీరు జరిగించారు. వందనాలు. కాబట్టి ఈ సమయంలో తండ్రి, నీ పాద సన్నిధానంలో నిన్ను స్తుతించడానికి దేవా ఈ యొక్క ఏర్పాటును జరిగించి ఉండగా ఈ ఆరాధన స్థలం నుండి వెళ్ళేటటువంటి నాయన నీ వాక్కు నిన్ను స్తుతించేటటువంటి కీర్తనలు ప్రతి గృహానికి కూడా చేరి వారందరూ కూడా నాయన కలిసి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి వారందరూ కూడా వారి యొక్క కుటుంబములలో సమయానికి కూడి ఆరాధించుటకు సహాయం చేయమని ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు నీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి 138వ కీర్తన చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ గృహాల్లో, మీ కుటుంబములో అందరూ కూడా కలిసి బైబిల్ను తెరిచి వాక్యాన్ని నేను చదువుతుండగా మీరందరూ కూడా వాటిని చూసి అనుసరించాలని మనం చేస్తూ ఉన్నాను. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము వరకు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో ప్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చినటువంటి మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గమును గూర్చి గానం చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టను. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడు తన వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 243వ కీర్తన పాడుకుందాం. పరిశుద్ధాత్మను గోరుము అనేటటువంటి కీర్తన. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నా ఆత్మను
నరరూపు దాల్చిదు నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా పరిశుద్ధాత్మా లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది దురితే చలను గోప యురులందగిలి భక్తి తరిగి పోవుట కాది దొరకానందునామము పరిశుద్ధాత్మను బొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట నిరానమి మొరబెట్టు పరమా పావనడాది కరుణించి నీ పొసగు మరణాంత మగుదనుక పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన క్వైర్ వారు వర్షిప్ సాంగ్ పాడుతూ ఉండగా మనం కూడా ఆ సాంగ్లో ఏకీభవిద్దాం, దేవుని స్తుతిద్దాం, మహిమ పలుకుదాం. Hallelujah.
అందరూ వచ్చి పాట ఎవరు మౌనంగా ఉంటారు? మన సజీవంగా ఉండే ఈ క్షణంలో మహిమస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంటే కేవలం ఆయన కృప. ఆయన కృపగా మనం నడిపిస్తున్నాడు. ఈ సోదరుడు ప్రేస్ అందరూ రక్షితంగా ఉంటారు.
దేవా ఇంతవరకు దేవా మేము దేవా ఈ విధంగా అవ్వాలి సంతోషంగా మేము ఆరాధిస్తున్నాం ఇది కేవలం దేవా దేవా మేము కుటుంబ దేవా దేవాల్సి మమ్మల్ని ఎల్లవేళ దేవాల్సి నడిపించిన ప్రాణాలను ఆరాధన దేవా మీకే అందిస్తున్నాం వర్షకాలను అడిగేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మరొకసారి నీ వాక్కు దగ్గరకు వస్తూ ఉన్నాం. దేవాన్ని నువ్వు చేసేటటువంటి ఉపదేశాలు, వర్తమానాలు మా జీవితాలకు బాటై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఈ సమయంలో నాయన మరొకసారి నీవు మాట్లాడుతూ ఉండగా వెలుగు కలుగుతుంది. అవి బుద్ధిహీనులకు తెలివినిచ్చేటటువంటివి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మా అందరికీ కూడా జ్ఞానోపదేశం అందించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 10వ అధ్యాయం 13వ వచనం 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మరి వాక్యాన్ని వింటున్నటువంటి వారు, వీక్షిస్తున్నటువంటి వారు మరి మీ బైబిల్ను తెరిచి నిర్గమకాండం 10వ అధ్యాయం 13వ వచనం 14వ వచనాన్ని చదువుతూ ఉండగా మీరు కూడా చూడాలని మనం చేస్తున్నాను. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశము మీదకు వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అటు మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అటువి ఉండబోవు. అవి నెలంతయు కప్పేను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ సండే వర్షిప్ నిమిత్తమై మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ గృహాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం, సిద్ధపడదాం. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మనందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించేటటువంటి వాడు. ప్రస్తుతం మనం న్యూస్లో వింటూ ఉన్నాం, మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పంటల మీద పడి వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేసేస్తున్నాయని న్యూస్ ద్వారా మనందరం కూడా వింటూ ఉన్నాం. అవి పాకిస్తాన్ నుండి మన ఇండియాలో మధ్యప్రదేశ్కి వచ్చాయి, మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్, మహారాష్ట్ర, అలాగే ఛత్తీస్గఢ్, ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రాంతానికి కూడా వస్తున్నాయని న్యూస్లో మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ నిపుణులు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఇవి గాలి ఏ దిశగా ప్రయాణం చేస్తాయో ఆ వైపుగా వస్తూ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అవి గంటకి 10 నుండి 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ రోజుకి 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయని వారు తెలియజేస్తూ ఉన్నారు. సైంటిస్ట్స్ అయితే అవి క్లైమేట్ చేంజెస్ వలన వస్తూ ఉంటాయని తెలియపరుస్తూ ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఒక రాజ్యం మరొక రాజ్యం మీద ఆధిపత్యం చెలాయించడానికి వీటిని ఈ మిడతల దండును పంపుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. మరి ప్రస్తుతం అయితే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటుంటే కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు, పాకిస్తాన్ నుండి వచ్చాయి కాబట్టి అవి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కుట్ర అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది అంటే వాక్య జ్ఞానం లేనటువంటి వారు పలు రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆలోచన చేసినటువంటి వారే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడటానికి మిడతలు కూడా ఐగుప్తు దేశం మీద పంపబడ్డాయి. కాబట్టి ఇజ్రాయేలీలు వలన కూడా ఈ మిడతలు వస్తూ ఉన్నాయి అని చెప్పేటటువంటి వాడు కూడా లేకపోలేదు. కాబట్టి మనమైతే వాక్యాన్ని తెలిసినటువంటి వారు,
ప్రస్తుతం మిడతలు వచ్చాయి అని వినగానే మనమందరం కూడా బైబిల్ తెలిసినటువంటి వారం కాబట్టి ఆ వాక్యాన్ని తెరిచి చూస్తూ ఉన్నప్పుడు ఈ నిర్మాకాండం 10వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూస్తూ ఉంటుంటే ఇక్కడ మిడతలు ఐగుప్తు దేశం మీదకి దేవుడు ఎందుకు పంపించాడు అంటే ఫరో అవిధేయతను బట్టి అని మనం గమనించగలం. ఎందుకంటే దేవుడు ఫరో ఎదుట తన ఉనికిని, తన ఆధిపత్యాన్ని కనబరచడానికి దేవుడు మిడతల దండును ఐగుప్తు దేశం మీదకు పంపించి అక్కడ ఉన్నటువంటి పంటలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేటట్టుగా చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రస్తుతం సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించుతున్నటువంటి మనలోనికి అనేకమైన ఆపదలు వస్తున్నప్పుడు, ఆటంకాలు వస్తున్నప్పుడు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వాక్యంతో సరిపోల్చుకొని ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో మనము కూడా గమనించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అబ్రహాం దేవునితో సహవాసం చేశాడు. దేవుడు అబ్రహాంతో స్నేహం చేస్తూ తనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా, తన అభిప్రాయాలు అబ్రహాముకు తెలియపరిచాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటనల నిమిత్తమై వాక్యంతో సరిపోల్చుకుంటున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు సొదొమ గురించి, మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వస్తున్నప్పుడు దేవుడు లోకానికి అందరికీ కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్పి అనేకమైనటువంటి సూచనలు పాత నిబంధన గ్రంథం అంతటా కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణ ఈ లోకానికి వస్తున్నప్పుడు దేవుడు సూచనప్రాయంగా, ప్రవచనాత్మకంగా ఎన్నో విషయాలు తెలియపరిచాడు. అదేవిధంగా ఈ లోకం మీదకి రాబోతున్నటువంటి నాశనాల విషయమై కూడా దేవుడు అనేకమైనటువంటి సూచనలు చెప్పే లోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ కోసం దేవుణ్ణి రక్షణ కోసం ప్రజలందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. అలాగే నాశనం కోసం కూడా దేవుడు ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. అంటే మారు మనసు పొందాలని చెప్పి. కాబట్టి గమనించండి, సూచనకు హఠాత్తుగా వచ్చేటటువంటి నాశనానికి చాలా తేడా ఉంది. సూచన అంటే సూచన కనిపించగానే వాక్యాన్ని గ్రహించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపుకు తిరగాలనేటటువంటి సందేశం వినిపించబడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆధిపత్యాన్ని గ్రహించినటువంటి వారై దేవుని వైపు తిరిగి మారు మనసు పొందాలనేటటువంటి సందేశాన్ని సూచనలు ఇస్తూ ఉన్నాయి. కానీ హఠాత్తుగా వచ్చేటటువంటి నాశనం వలన ఇక ఆలోచించుకునే సమయం కూడా ఉండదు. ఆ క్షణంలోనే అంతా జరిగిపోతే ఇంకేమీ కూడా మిగలదు. కాబట్టి మిడతల దాడిని ఒక సూచనగా మనం ఎందుకు చెబుతున్నాము అంటే ఐగుప్తు దేశం మీదకి దేవుడు తూర్పు గాలిని విసరజేశాడు. దాని ద్వారా మిడతలు వచ్చాయి. అవి గతంలో లేవు, ఇక ముందు ఉండబోవు అన్నంతగా ఆ మిడతల దాడి ఐగుప్తు మీదకి దాడి చేసింది. ఎందుకు ఈ విషయాన్ని కూడా చెప్పుకుంటామంటే మిడతలు వచ్చాయి అంటే అవి సడన్గా వస్తాయి, అవి మాకు కనిపిస్తాయి, అక్కడంతా ప్రాంతాలంతటినీ సర్వనాశనం చేసేస్తాయి, అంతే త్వరగా అక్కడి నుంచి అదృశ్యమైపోతూ ఉంటాయి. కాబట్టి దేవుడు తూర్పు గాలి చేత ఏ విధంగా విసరజేశాడో మనం గమనిస్తూ ఉంటుంటే ఈ మిడతలు కూడా అదృశ్యమైన జీవులు సడన్గా కనిపిస్తాయి, అంతే త్వరగా అదృశ్యమైపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రస్తుతం అయితే మిడతలు వస్తున్నాయనేటటువంటి హెచ్చరిక ఇవ్వబడుతూ ఉంది. మరి దాన్ని బట్టి చూస్తూ ఉంటుంటే బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయ హెచ్చరికల గురించి కూడా మనం ఆలోచించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మిడతలు ఐగుప్తు దేశం మీదకి ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ మిడతల గురించి మాట్లాడటం లేదు, ఫరో అవిధేయత గురించి మాట్లాడటం జరుగుతుంది. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 34వ వచనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ యెహోవా ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు వచ్చెను అని వ్రాయబడి ఉంది. దేవుడు ఈ లోకానికి అందరికీ స్వార్థికులను పంపించి స్వార్థ అందజేస్తున్నాడు. ఎందుకు? అనేకులను రక్షణ కోసం సిద్ధపరచడానికి. స్వార్థ ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ రక్షణ స్వార్థ మాత్రమే కాదు, నాశనం కోసం కూడా సిద్ధపడాలనే హెచ్చరిక కూడా ఇవ్వబడుతుంది.
నమ్మి రక్షణ పొందినటువంటి వారు, నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడతారు, నమ్మనటువంటి వారికి శిక్ష విధించబడుతుంది అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మిడతలు అనేటటువంటివి విధ్వంసకరమైనటువంటి జీవులు బైబిల్లో ముఖ్యమైనటువంటి కీటకాలుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మిడతల గురించినటువంటి సందేశం కాదు, కానీ అవిధేయతల గురించి ఇక్కడ హెచ్చరికలు చేయబడుతున్నాయి. అవిధేయత నుండి తిరిగి దేవునికి విధేయులు అవ్వాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కనబడుతూ ఉంది. కాబట్టి ఫరో అవిధేయుడైనప్పుడు దేవుడు ఎటువంటి తీర్పు తీర్చాడో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడి వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా అదే ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోయినట్లయితే దేవుడు ఏం చేస్తాడో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో కూడా చెప్పబడింది. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో వాళ్ళు విత్తుతారు కానీ పంట అయితే రాదు. ఎందుకంటే దేవుని మాట వినలేదు. పంట ఎందుకు రావడం లేదంటే మిడతలు వచ్చి వాటిని తినివేస్తున్నాయి కాబట్టి. వాళ్ళు ద్రాక్ష పంట వేసినా, ఒలీవ పంట వేసినా ఆ ద్రాక్ష రసం లేదు, ఒలీవ తైలం కూడా లేదు, అంటే ఆశీర్వాదం లేదు. దేవుని మాట వినకపోయినట్లయితే దీవెన ఉండదు. కాబట్టి దేవుని మాట వింటేనే ఆశీర్వాదం అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇంతవరకు నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా అక్షరార్థమైనటువంటి మిడతలుగా కనిపిస్తూ ఉన్నాయి. రెండవదిగా యోవేలు దర్శనంలో మనం చూసినట్లయితే యోవేలు దర్శనంలో అలంకారంగా చెప్పబడుతున్నటువంటి మిడతలు కనిపిస్తున్నాయి. అలంకారంగా చెప్పబడుతున్నటువంటి ఈ మిడతలు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటో కూడా మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం అంతా కూడా ఒకే విషయాన్ని గురించి చెబుతూ ఉంటుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే యూదా ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు ధనవంతులయ్యారు, సిరి సంపదలతో తొలగూగుతూ ఉన్నారు యోవేలు గ్రంథం ప్రకారంగా. అయితే వాళ్ళకు ఉన్నటువంటి సిరి సంపదలు సుఖభోగాలలో మునిగిపోయి వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయారు. దైవ కార్యాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, స్వార్థపరులైపోయారు, విగ్రహారాధికులైపోయారు. అలాంటి వాళ్ళ మీద దేవుని కోపం రగులుకుంది. తీర్పు ఎలా ఉంటుందో యోవేలు తన దర్శనంలోంచి చూస్తూ ఉన్నాడు. ఆ యోవేలు గ్రంథం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు దర్శనంలో కనిపిస్తున్నటువంటి ఆ భీకరమైనటువంటి మిడతల యొక్క విధ్వంసాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ మిడతలు మామూలు మిడతల కన్నా మించినటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. అవి రౌతుల్లా, గుర్రాల్లా పరిగెత్తుతూ పట్టణాన్ని ఆవరించబోతున్నాయి. అవి పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఒక సైనికుని యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి సమూహంగా అవి పరుగులెత్తుతూ ప్రాకారాలు దాటుకుంటూ, గోడలు దాటుకుంటూ ఆ దేశానంతటినీ కూడా, ఆ యూదా దేశానంతటినీ కూడా ఆక్రమిస్తూ ఉన్నాయి. అవి పరిగెత్తుతూ వస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ధ్వని ఎలా ఉంది అంటే యుద్ధ ధ్వనిలా వినిపిస్తుంది. కోటాను కోట్ల మిడతల సమూహం ఒక్కసారిగా ఆ దేశాన్ని కమ్ముకుంటున్నప్పుడు ఆ దేశం అంతా కూడా అంధకారం ఏర్పడింది. ఇదంతా ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే ఆ దర్శనంలో యెహోవా దినం ఎలా రాబోతుందో యోవేలు చూస్తున్నాడు. ఆ యూదా ప్రజల మీద కలగబోయేటటువంటి నాశనాన్ని యోవేలు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా దినం, ప్రళయ దినం, భీకర దినం, అటువంటి భయంకరమైనటువంటి దినమును గురించి ఇక్కడ భక్తుడు దర్శనంలో చూస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మనం గమనించాలి. అటువంటి మిడతల దండుకు యెహోవా సైన్యాధిపతిగా ఉంటే ఎవరు నిలవగలుగుతారు? 2వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతూ ఉంటది. కాబట్టి యోవేలు దర్శనంలో చూస్తూ ఉన్నటువంటిది కేవలం మిడతలను మాత్రమేనా? గమనించాలి. అలంకారంగా చెప్పబడుతున్నటువంటి ఈ మిడతల సమూహం ఎలా ఉంది అంటే ఒక గొప్ప సైన్య సమూహంలా ఉంది. ఒక మహా సైన్యం మిడతల దండు ఏ విధంగా ఎగురుతూ గుంపులు గుంపులుగా పరిగెత్తుతుందో ఈ మహాసైన్యం కూడా దర్శనంలో అనిపిస్తూ ఉంది. ఈ మిడతల దండు ఒక ప్రాంతం మీద పడి ఎలాగ సర్వనాశనం చేసేస్తాయో పంటలన్నింటినీ, అలాగే దర్శనంలో కనిపిస్తున్నటువంటి ఈ మహాసైన్యం
యూదా దేశం మీద పడి దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేయబోతున్నటువంటి ఆ ప్రళయం యెహోవా దినము యోవేలు దర్శనం ద్వారా ఇక్కడ వాక్యమును బట్టి మనందరికీ కూడా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ మిడతల గురించి మాట్లాడుకుని ఊహించేదానికన్నా మించినటువంటిది దర్శనంలో కనిపిస్తున్నటువంటి ఆ మహా సైన్యం. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా గొర్రె పిల్ల ఉగ్రతా దినము వచ్చేను, దానికి తాళజాలిన వాడు ఎవడు? ఆ సమయంలో గొర్రె పిల్ల ఉగ్రతా దినం, లేకపోతే యెహోవా ప్రళయ దినం. ఆ సమయంలో ఇంక మనం కాపాడుకోవడానికి అవకాశం లేదు, మనం రక్షించబడడానికి అవకాశం లేదు. అది ఊహకు అందనటువంటిది, అది క్షణమాత్రంలో జరిగిపోయేటటువంటిది. అంటే మనం కాపాడబడలేమన్నమాట. అందుకనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో సియోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయండి, యెహోవా దినము వచ్చుచున్నదనియు సమీపమైనదనియు దేశ నివాసులందరూ వణుకుదురు గాక అని రాయబడి ఉంది. ఇక్కడ సియోనులో బాకా ఊదండి. బాకా నాదము అంటే హెచ్చరిక, బాకా అంటే బోర నుండి వచ్చేటటువంటి ధ్వని హెచ్చరిక నాదము. కాబట్టి ఇక్కడ యోవేలు ద్వారా హెచ్చరిక చేయబడుతుంది. యెహోవా దినం రాబోతుంది, నాశనం కాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగాలని హెచ్చరిక ఇవ్వబడుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క హృదయాలను చక్కదిద్దుకొని మళ్ళా దేవునిలో పునరుద్ధరించబడాలనేటటువంటి ఈ హెచ్చరిక ఇవ్వబడుతుంది. అంటే ఈ సందేశం ఏ కాలంలో ఉన్నటువంటి వారిపైన జరుగుతుంది. నమ్మక ద్రోహులైనటువంటి ప్రజలు, దేవునికి అవిధేయులైనటువంటి ప్రజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ కూడా ఈ సందేశం ఆ సమయంలో కూడా వర్తింపజేయబడుతుందని మరొకసారి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు తూర్పు గాలి చేత దేవుడే ఐగుప్తు దేశం మీదకి ఫరో అవిధేయతను బట్టి దేవుడు ఆ తీర్పును పంపించినప్పుడు అది ఏనాడైనా అవిధేయులైనటువంటి ప్రజల మీదకి దేవుని యొక్క తీర్పు కూడా అలాగే ఉంటది. కాబట్టి ఇక్కడ మహాసైన్యంగా మిడతల దండు వంటి గొప్ప సైన్యం యూదా ప్రజల మీదకి వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంది, నాశనం చేయబోతుంది. అందుకనే ఈ 12వ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి. కాబట్టి ఈ మిడతల గురించి మాట్లాడుతున్నప్పుడు సందేశం మిడతల గురించి కాదు. ప్రజలందరూ కూడా పశ్చాత్తాపపడాలనేటటువంటి పిలుపు ఇవ్వబడుతుంది. ప్రజలందరూ కూడా దేవునితో సమాధానపరచబడాలని ఆహ్వానం ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే దేవుడితో సమాధాన పడతామో దేవుడు మనతో ఒడంబడిక చేసుకుంటాడు. మిడతల వలన తినివేసిన సంవత్సరముల పంటయు మీకు మరలా తిరిగి ఇస్తాను. అప్పుడు మీ ద్రాక్ష గానులన్నీ కూడా పొంగిపోతూ ఉంటాయి, మీ ధాన్యపు కొట్లు నిండిపోతాయి. పతనం ద్వారా ఎంత నాశనం వచ్చిందో మళ్ళా దీనుల ద్వారా అంత సమృద్ధి ఇక్కడ ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం తిరిగి ఆశీర్వదించబడాలి అంటే తప్పనిసరిగా దేవుని యొక్క సూచనలు, దేవుడిస్తున్న సూచనలను గమనించి మనం దేవుని వైపు తిరగాలి. ఆ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. 13వ వచనంలో ఉంది. అక్కడ దేవుడే మిడతలు పంపుతున్నాడు, దేవుడే తెగులు పంపుతున్నాడు. ఆ తెగుల నుండి, ఆ మిడతల నుండి విడిపించబడాలంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వేదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అవిధేయులను విడిచిన ఎడల నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపాలను క్షమిస్తాను, వారి దేశాన్ని
స్వస్థపరుస్తాను. అందుకని ఇప్పుడైనను కన్నీరు విడిచి. కాబట్టి దేవుడు మనం దీవించేవాడు, కృపామయుడు, శాంతమూర్తి. కాబట్టి మిడతలు అనేటటువంటి హెచ్చరిక కన్నా అవిధేయత వలన దేవుడు మన మీదకి ఎటువంటి కీడును రప్పిస్తున్నాడో మనం గమనించుకొని అప్రమత్తంగా జీవించాలనేటటువంటి సందేశం ఇక్కడ మనకు వినిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ మొదటిది అక్షరార్థమైనటువంటి మిడతలను గురించి మనం విన్నాం. రెండవదిగా అలంకారంగా చెప్పబడినటువంటి మిడతలు, మహా సైన్యాన్ని పోల్చి చెప్పబడినటువంటి మిడతల గురించి కూడా మనం చూచాం. ఇప్పుడైతే అగాధంలో నుండి పైకి వస్తున్నటువంటి మిడతల వంటి వికృతమైన ఆకారములు కలిగినటువంటి వింత జీవులు అగాధంలో నుండి పైకి రావటాన్ని ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు మనం వాటిని వీక్షిస్తాం. మూడవది ఏంటంటే అగాధములో నుండి పైకి వస్తున్నటువంటి మిడతల సమూహం. ఈ 9వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 5వ దూత బోర ఊదినప్పుడు యోవేలు గ్రంథంలో కూడా బోర ఊదబడింది, హెచ్చరిక నాదం చేయబడింది ఆ ప్రజలకు. అలాగే అంచె దినాలలో శ్రమల కాలంలో 5వ దూత బోర ఊదుతున్నప్పుడు అప్పుడు కూడా హెచ్చరిక చేయబడుతుంది. ఆ చివరి సమయంలో కూడా అక్కడ మనం చూస్తుంటే ఆకాశం నుండి రాలిన నక్షత్రం, దానికి అగాధపు యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. అగాధం తెరవగానే నల్లటి పొగ ఆ పొగలో నుండి వికృతాకారము కలిగినటువంటి మిడతలను పోలినటువంటి జీవులు పైకి రావటం అక్కడ మనం చూస్తున్నాం. ఈ మిడతలు ఐగుప్తు దేశం మీద వచ్చినటువంటి మిడతలు లాంటివి కాదు. యోవేలు దర్శనంలో కనిపిస్తున్నటువంటి మిడతల కన్నా మించినటువంటివి. ఇవి మనుషుల ముఖముల వంటి ముఖములు కలిగి ఉన్నాయి. గుర్రములంత పెద్దవి, అలాగే వాటికి రెక్కలు ఉన్నాయి, వాటి బాకులు తేలు కొండిల్లా ఉన్నాయి, అలాగే దాని కోరలు సింహపు కోరల్లా ఉన్నాయి. అంటే వికృతంగా కనిపిస్తున్నాయి. గమనించండి, అక్కడ ఆకాశం నుండి నక్షత్రం రాలి కిందకు పడింది. ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సన్నిధి నుండి త్రోసేస్తున్నాడు. ఆయన సన్నిధి నుండి త్రోసివేయబడుతున్నాం కాబట్టి ఆయన మహిమలో లేవు, ఆయన సౌందర్యాన్ని కూడా కోల్పోతున్నాం, వికృతంగా మారిపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి వాక్యం, ఆజ్ఞలు, నైతికపరమైనటువంటి ఈ విషయాలు మనలో లేవో మనం వికృతంగా మారిపోతున్నాం. కాబట్టి లోకంలో దేవుడి వాక్యాన్ని పట్టించుకున్నటువంటి వారు, ఆ ప్రకారంగా జీవించినటువంటి వారు మృగాల్లా మారిపోతున్నారు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వికృతమైనటువంటి జీవులకే అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాలి, ఎవరైతే దేవుని మార్గాలను విడిచిపెట్టేస్తున్నారో, అనైతికంగా జీవిస్తున్నారో, నైతికంగా దిగజారిపోయారో, అలాంటి వాళ్ళను బాధించటానికే దురాత్మల వంటి, సాతాను అనుచరుల వంటి ఈ మిడతల గుంపు వాళ్ళను బాధించడానికి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 4వ వచనం, అవి ఎవరిని బాధిస్తున్నాయంటే నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడేను. కాబట్టి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ఈ మిడతల గుంపు నిర్గమాకాండంలో ఉన్నట్టుగా కరువు రావడానికి పంపబడినవి కాదు, అలాగే మరణం కోసం పంపబడినటువంటివి కూడా కాదు. యోవేలు దర్శనంలో కానివ్వండి, ద్వితీయోపదేశం కాలంలో కానివ్వండి, ఇవి పంటలకు నష్టాన్ని కలుగు చేయడానికి తేపడలేదు. ఇవి ఎందుకు వచ్చాయి అంటే మనుషుల యొక్క ఆత్మలను బాధించడానికి, హాని కలుగు చేయడానికి దేవుడు వాటిని అన్ని అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రకృతి చట్టాలు ఉన్నాయి, అలాగే నైతికపరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి చట్టాలు మనం మీరినప్పుడు, ఉదాహరణకి ఓ కొండ మీద నుండి కిందకి దోమకాలనుకున్నాం, దూకము అంటే గాయపడతాం, చెయ్యో కాలు విరుగుతుంది, ప్రాణానికి హాని కూడా కలగవచ్చేమో. అంటే భౌతికమైనటువంటి చట్టాలు.
భౌతికమైనటువంటి చట్టాల వల్ల కలిగేటటువంటి ఆత్మీయ చట్టాన్ని మీరిన దేవుడు ఎంత తీవ్రంగా తీసుకుంటాడు అంటే, ఇక్కడ మనుషులకు అవి బాధలు చేస్తున్నప్పుడు ఆ సమయంలో చూడండి 5వ వచనంలో, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులను పుట్టినప్పుడు బాధ వలె ఉండును. కాబట్టి ఆ తేలు చేత కుట్టబడుతున్నప్పుడు, మనుషులు బాధించబడుతున్నప్పుడు వాళ్ళంతా మరణం కొరకు ఎదుగుతారు కానీ మరణం వారి నుండి దూరంగా పారిపోతుందంట. కాబట్టి ఎంత బాధాకరమైనటువంటి విషయమో మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఈ మిడతలకు నాయకుడు ఉన్నాడు. ఆ ప్రకటన 9వ అధ్యాయం 11వ వచనంలో మిడతలకు రాసున్నట్టుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో ఆ మిడతలకు రాసు లేడు, నాయకుడు లేడు, కానీ వీటికైతే నాయకుడు ఉన్నాడు. అబద్దోను అపొల్లోయను, ఆ నాయకుడి పేరు అబద్దోను అపొల్లోయను. అబద్దోను అంటే నాశనం, అపొల్లోయను అంటే నాశనం చేయవాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అపవాది కూడా నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి నాశనం చేసేటటువంటి వానికి మనం అప్పగించుకుందామా? నాశనంలో పడతాం. అవ్వ నాశనం చేసేటటువంటి అపవాదికి తను అప్పగించుకుని మానవ జాతి అంతటినీ కూడా నాశనపు అంచుల్లోకి తెచ్చింది, అగాధపు తలుపులు తెచ్చింది. అయితే యేసుక్రీస్తు వచ్చి అగాధపు తలుపులు మూయడానికి ఆయన వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని ఎంపిక చేసుకుందాం? సాతాన్ని ఎంపిక చేసుకుందామా, లేకపోతే యేసుని ఎంపిక చేసుకుందామా? యేసు ముద్రను కలిగి ఉందామా, సాతాను ముద్ర కలిగి ఉందామా? సాతాను ముద్ర కలిగినటువంటి వారందరినీ కూడా దేవుడు సాతానికే అప్పగిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో చూసినప్పుడు అపవాదికి చోటివ్వకండి అనేటటువంటి హెచ్చరిక ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రశాంతంగా జీవిద్దామా, నెమ్మదితో జీవిద్దామా, లేకపోతే గలిబిలి వాతావరణం మధ్య జీవిద్దామా, గందరగోళంలో జీవిద్దామా? ఎందుకంటే మిడతలు వచ్చాయి అంటే అంతా గలిబిలిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. సేనా దైవులు పట్టినటువంటి వారిని మనం చూసినప్పుడు వాడు వానికి వాడే హాని కలుగు చేసుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా అపవాదికి అప్పగించుకుంటే మనమే మోసపరుచుకుంటా, మనమే హానిని కలబెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రశాంతత కావాలి అంటే యేసును మనం కలిగి ఉండాలి, అప్పుడే మనకు విశ్రాంతి. ఇంతవరకు మిడతల దాడి గురించి యెహోవా దినానికి పోల్చి చెప్పుకోవడం జరిగింది. అలాగే ఉగ్రతా దినము గురించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఉగ్రతా దినములో, ఆ భయంకరమైనటువంటి దినంలో కలిగేటటువంటి వేదన, బాధ 9వ అధ్యాయంలో మనకు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించబడుతుంది. 5వ దూత బోర ఊదినప్పుడు ఈ ప్రపంచం మీదకి వచ్చేటటువంటి ఆ మిడతల గుంపు వలన కలిగేటటువంటి ఆ దుఃఖం, బాధ వర్ణించబడుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు అదెంత భయంకరమైనటువంటి వేదనగా ఉంటుందో గమనించుకుంటే, ప్రియమైనటువంటి వలన ఈ వేదనలు, బాధల నుండి మనం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన పాపం వల్ల వచ్చేటటువంటి బాధని కూడా తను తీసుకున్నాడు, మనల్ని రక్షించాడు. కాబట్టి మనకు రక్షణ దయచేశాడు. కాబట్టి క్రీస్తులో ఉన్నట్టయితే, క్రీస్తు ముద్ర కలిగి ఉంటే అంచె దినాల్లో మనం కాపాడబడతాం, రక్షించబడతాం. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడినట్లయితే మనం అడ్రస్ లేకుండా పోము. కాబట్టి క్రీస్తు ముద్ర చేత మనం గుర్తించబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మిడతల దాడిని గురించి మనం వింటున్నప్పుడు న్యూస్లో వాక్యం ద్వారా దాని వల్ల వచ్చేటటువంటి హెచ్చరిక ఏంటో మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో కానివ్వండి, యోవేలు గ్రంథంలో కానివ్వండి, అలాగే నిర్గమాకాండంలో కానివ్వండి, మిడతల గురించి ఇంకా మాట్లాడుకోలేదు. దాని వెనకాల ఉన్నటువంటి మనుషుల అవిధేయతల గురించి మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది. దానికోసం ఇవ్వబడుతున్నటువంటి సందేశం గురించి
మనం వినాలని మనం చేస్తున్నాను. అందుకనే ఇప్పుడైనాను ఉపవాసం నుండి దుఃఖించుచు కన్నీరు విడుచుచు తిరిగి నా యొద్దకు రండి. నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి మేము వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనమందరం కూడా స్వస్థపడవలసినటువంటి సమయంలో ఉన్నాం. భయంకరమైనటువంటి మహాప్రళయ సమయాలను ఇంతవరకు విన్నాం. ఫరో అభివృద్ధిని బట్టి ఆ సమయంలో కలిగినటువంటి ఐగుప్తు మీద ఆ నాశనాన్ని వింటున్నప్పుడు నిజంగా ధ్యానం చేసే ప్రతి హృదయం కూడా ఆందోళన చెందుతుంది. యోవేలు దర్శనంలో యోవేలు చూసినట్టుగా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఊహించనంతగా వేదన కలుగుతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయాన్ని చూసినప్పుడు కూడా ఆ ఉగ్రతా దినంలో ఆ భయంకరమైనటువంటి సమయాలు కూడా గుర్తించగలుగుతాం. కాబట్టి దేవునికి మనకి మధ్య జరగాల్సింది ఏంటి? మనమంతా కూడా దేవుని వైపుకు తిరగాల్సినటువంటి అక్కర్త కలిగి ఉన్నాం. దేవుని వైపుకు తిరిగి పునరుద్ధరించబడేసినటువంటి అవసరత కలిగి ఉన్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని వైపు తిరిగి దేవుని చేత స్వస్థపరచబడి ప్రశాంతకరమైనటువంటి జీవితాలు జీవిద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆపదలను, ప్రస్తుతం ఉన్నటువంటి ఆటంకాలను వాక్యంతో జత చేసుకుని దేవుని సహవాసం వలన ఆదరించబడి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కదా లోపల విశ్రాంతిని అనుభవించటకై దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా విని ఆలకిద్దాం, ఆదరించబడదాం. దేవుని యొక్క హస్తాలతో స్వస్థపరచబడదాం. ఆ దేవుడితో నడిచినట్టుగా మనం కూడా దేవునితో నడుద్దాం. అబ్రహాం దేవునితో స్నేహం చేసినట్లుగా దేవునితో స్నేహం చేద్దాం. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించి ఈ లోకంలో జీవిస్తున్న మనం జ్ఞానవంతులుగా సాగిపోదాం. కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రశాంతత, నెమ్మది ప్రతి ఒక్కరికి కూడా కలగాలని ఈ వాక్య సందేశం హెచ్చరికగా కానివ్వండి, అలాగే దేవుని వైపు తిరగాలనేటటువంటి ఒక ఉపదేశంగా కానివ్వండి, మారు మనసు కోసం దేవుడి యొక్క ఆహ్వానంగా మనం భావించుకుని దేవుడి మార్గంలో సాగిపోదాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవాని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మేము స్వీకరించి మా హృదయంలో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోయేలాగా దేవాన్ని ఇచ్చేటటువంటి సమాధానంతో మేము పోషించబడుతూ ఉన్నాం. దేవాన్ని ఇచ్చేటటువంటి జీవం కలిగినటువంటి వాక్యం ఆహారం చేత మేము నాయన నీ స్వరూపంలోనికి మార్చబడాలని ఈ వాక్యానికి అప్పగించుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసించిన వాడు మమ్మల్ని అందరినీ కూడా నీ స్వరూపంలో మార్చాలనుకుంటున్నారు. పరలోక వాసులుగా మార్చాలనుకుంటున్నారు. ఇక్కడైతే ఈ వికృతమైనటువంటి జీవులన్నీ కూడా నీ నుండి త్రోసివేయబడినవే. నీ నుండి త్రోసివేయబడడం వల్ల వికృతంగా మారే మేము కూడా నీ సన్నిధికి దూరమైతే దేవ మాలో మృగత్వం పెరిగిపోతుంది. కాబట్టి నాయన మేము దేవా నీ స్వరూపంతో నీ మనస్సును కలిగి ఉంది నీ వాక్యంతో సాగిపోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో కానుకలను సమర్పించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 573వ కీర్తన, దాతృత్వము కలిగి పెరుగుదమా అనేటటువంటి కీర్తన పాడుకుందాం. దాతృత్వమును కలిగి పెరుగుదమా, ధనము దాత్రి దేవుని దాచు నిరుగుదమా, శాతి కోలది కాంక లాపింతమా, మాన భక్తి నుండి కో
సొమ్ము సమకూతమా క్రీస్తు సంఘాయ కరలన్నీ తీర్చుదామా వేదాజాలి అభివృద్ధి పొందుదామా మోక్ష పదవులను పరుగిడుదామా వాదిలిన కొలది చెల్లిందాము లోక వ్యాధ ఖర్చులనెల్ల మాళితమా దాతృత్వమును గలిగి పెరుగుదామా ధనము దాత్రి దేవుని దాచు నిరుగుదామా. ఎప్పటిలాగే మరి మీ కానుకలన్నింటినీ కూడా కవర్లో భద్రపరిచి మరి దేవుని మందిరానికి వచ్చేటటువంటి సమయంలో మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆఫరింగ్ బాక్స్లో మీ కానుకలన్నింటినీ కూడా వేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కరోనా ప్రమాదమును బట్టి మరి కమిటీ వారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరి జూన్ 30th వరకు కూడా ఆలయం తెరవబడదని మరి నిర్ణయం చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సండే వర్షిప్లోనే సండేస్ మెసేజ్ అని కూడా ఈ లైవ్ మెసేజెస్ అన్ని కూడా వీడియో ద్వారా వీక్షించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి నెక్స్ట్ వీక్ కమ్యూనియన్ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడాలి. రొట్టె ద్రాక్ష రసం అన్ని కూడా సిద్ధపరచుకోవాలని మనవి చేస్తున్నాను. లేకపోతే దేవుని మందిరానికి వచ్చి కూడా చాలామంది వాటిని తీసుకుంటున్నారు. ఆ అవకాశం ఏర్పాటు చేయబడింది. అలాగే సిక్ పీపుల్ గురించి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మనమందరం కూడా ప్రార్థనలో గడుపుతూ మరి ఈ సంఘ సహవాసము మళ్ళీ ఎప్పుడు బలపరచబడతామని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ దినం కోసం మరి కనిపెడదాం. దేవుని దృష్టిలో ఒక దినం 1000 దినములతో సమానం. కాబట్టి మరి ఆ దినములలో ఓపిక పట్టి మరి దేవుని సన్నిధిని సమీపించడానికి వేచి ఉందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు ప్రార్థన, పరలోకపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ ఆరాధన ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, పరలోకం నుండి సింహాసనాసీనుడవై ప్రపంచానంతటినీ కూడా గమనిస్తున్నాడు. ఈ విశ్వం అంతా కూడా నీ సింహాసనం యొక్క ఆలోచనలోనే ఉంది. కాబట్టి నీ సింహాసనం పాలించేదిగా ఉంది. కాబట్టి నాయన, ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ విధ్వంసాల మధ్య ఈ వాక్యాన్ని హెచ్చరికగా మేము తీసుకుంటున్నాం. ఈ వాక్యం సందేశంగా తీసుకుని నాయన మేము నీ వైపు తిరిగి నాయన మళ్ళా నీ స్వరూప సౌభాగ్యంతో ఆశీర్వదించబడాలనే కోరికతో మేము ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్యంతో పోల్చుకుని నాయన దేవా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శ్రమల దినములలో తమ జీవితాలు గడపడానికి కూడా సహాయం చేయమని పెట్టుకున్నాం. నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు కానీ నాయన అది దేవా క్షణంగా వస్తుందని కూడా నీ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నాయన మేము అప్రమత్తంగా ఉండడానికి, మమ్మల్ని మేల్కొల్పేటటువంటి నీ వాక్యాన్ని మేము తదేకంగా చూడటానికి సహాయం చేయండి. దేవా, సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ పేరు పేరు చెప్పున ప్రార్థన చేస్తున్నాం. దేవా, సంఘం అంతా కూడా తండ్రి వింటూ ఆలకిస్తున్నాయినా వారు కూడా కళ్ళు మూసుకుని ఏకీభవిస్తున్నారు. కాబట్టి నాయన, ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో, దేవుని సన్నిధికి దూరమయ్యాననే ఆత్మ సంబంధమైనటువంటి బాధలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా తండ్రి మీరు ఆదరించి వాళ్ళకి తగినటువంటి విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత నీ గాయపడిన హస్తం ద్వారా వారికి కలిగించమని వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి నాయన దేవా, ఈ వీడియో ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. ఇంకా దేవా, జూన్ 30th వరకు కూడా మేము నాయన ఆలయం మరి తెరవకుండా మరి నాయన గృహాల్లో ఉండి మేము వింటూ ఉన్నాం. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి ఈ దీవెన ఆశీర్వాదం మా మీద ఉంచి మమ్మల్ని సమాధానంతో నడిపించమని మహిమయు ఘనతయు ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరును గాక.
మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారంగా మనము క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడుడు తగ్గించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ కూడా తోడుగా ఉండి ప్రశాంతత, నెమ్మది, పరిశుద్ధాత్మ ఆనందం నిత్యము మనకు కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాంబుల్ మామి